భక్తి యోగంలో 50వ శ్లోకం. బుద్ధియుక్తో జహాతీహ ఉబే సుకృత దుష్కృతే తస్మాద్యోగాయ యుజ్యస్వ యోగ కర్మసు కౌశలం. ఓ అర్జున, నేను చెప్పిన సమత్వ బుద్ధి రూపమైన కర్మయోగాన్ని ఆచరించేవాడు ఈ జన్మలోనే పుణ్యపాపాలు రెండింటినీ దాటిపోయి జ్ఞానయోగంలోకి చేరుకోగలుగుతాడు. నువ్వు రోజు ఏ పనులైతే చేస్తావో ఆ పనులన్నిటినీ సమత్వ బుద్ధితో చెయ్యి చాలు. అవి మోహబంధాన్ని వదిలించేవి అవుతాయి. కనుక నీ నేర్పు ఎక్కడ ఉందంటే చేసే కర్మలో సమత్వ యోగాన్ని జోడించడంలో ఉంది. అదే నిజమైన నేర్పు. అంటే మనం దీని అర్థంలో తీసుకుంటే ప్రొద్దుట లేచిన దగ్గర నుంచి మీరు చేసే పనులు ఏమున్నాయి ఇంటి దగ్గర కానీ స్కూల్లో కానీ, ఆ పనులన్నిటినీ కూడా సంపూర్తిగా మీ పనులు మీరు చేయడంలోనైనా నేర్పు చూపించాలి. ఎంత నేర్పు చూపించాలంటే పెద్దవాళ్ళు ఆశ్చర్యపోతారనమాట మీ నేర్పు చూసి. పెద్దవాళ్ళు లేపకుండానే నిద్ర లేచి చక్కగా మీ బ్రష్ మీరు తీసుకుని పేస్ట్ వేసుకుని బ్రష్ చేసుకుని చక్కగా వాటర్ తాగి వాకింగ్ చేసి, అమ్మ నాకు పాలు గ్లాసులో పోసి అని అడగాలి. ఆశ్చర్యపోతుంది అమ్మ. చక్కగా తాగేసి ఆ గ్లాసు కడిగేసి కూడా పెట్టేస్తారు కొంతమంది పిల్లలు. అలా మీ పనులు మీరు చేయడంలో నేర్పు చూపిస్తే అవతల వాళ్ళలో ప్రేమ కూడా వస్తుంది. ఇంకా మీరు కోరకుండానే అన్నీ చేసేస్తారు. తర్వాత స్నానం చేసేటప్పుడు మీ స్నానం మీరు చేసేయడం చకచక. అలాగే డ్రెస్ తీసి మీ డ్రెస్ మీరు వేసుకోవటం, స్కూల్ డ్రెస్ కానీ సివిల్ డ్రెస్ కానీ. అలాగే మీ బ్యాగ్ మీరు సర్దుకోవడం. లంచ్ బాక్స్ పెడుతూ ఉంటుందమ్మా హడావుడి పడి, అవన్నీ కూడా మీ బ్యాగ్లో తెచ్చి పెట్టుకోవడం. చక్కగా మీ షూస్ మీరు పాలిష్ చేసుకుని షూస్ వేసుకోవడం. చకచక తయారైపోవాలన్నమాట. అది చేయడంలో ఆ పనిలో నేర్పు చూపించాలి, మీ తెలివితేటలు చూపించాలి. అప్పుడు పెద్దవాళ్ళకి ప్రేమ పుట్టేస్తుంది మీ మీద. అలాగే స్కూల్కి వెళ్ళిన తర్వాత టీచర్ లైన్లో నిలబడమని చెప్పకముందే లైన్లో నిలబడి చక్కగా అసెంబ్లీలో చక్కగా ప్రార్థన చేయటం, మళ్ళీ చక్కగా నీట్గా క్లాస్లోకి వచ్చి కూర్చోవడం, పాఠం చక్కగా వినడం, అడిగిన దానికి ఆన్సర్ చెప్పడం, తెలియకపోతే వెంటనే లేచి నిలబడి ఎక్స్క్యూజ్ మీ మేడం అని చెప్పి టీచర్ని తెలియకపోతే అడగడం. క్వశ్చన్స్ వేసేవాడే మంచి విద్యార్థి. అలా అడిగి తెలుసుకోవడం, ఎప్పటికప్పుడు లెసన్ని విని రాసుకోవడం చదువుకుని చూడకుండా, రేపు చెప్పబోయే లెసన్ ఈరోజే చదివేసుకోవడం. ఇలా అన్నిటిలోనూ మీ పనుల్లో అన్నిటిలో నేర్పు చూపించి సమత్వ బుద్ధితో నేర్పు చూపించి 100% చేయగలిగారనుకోండి ఏదైనా సరే పని, అది అసలు మీకు ఆ టాలెంట్ తెలియజేస్తుంది. మీలో ఉన్న టాలెంట్ బయటకు వస్తుంది. ఎగ్జామ్స్ అంటే కూడా భయం రాదు, చక్కగా రాయగలుగుతారు పిల్లలు. సమత్వ బుద్ధి అంటే అది. ఇక ఇంటికి వచ్చిన తర్వాత కూడా మీరు మీ పని మీరు చేసుకోవడం, రాగానే చక్కగా డ్రెస్ చేంజ్ చేసుకోవడం, అలాగే ఏదన్నా అమ్మ పెడితే తినడం, వద్దనకుండా ఏది పెట్టినా తినాలి. చక్కగా మళ్ళీ డ్రెస్అప్ చేసుకుని మీ హోంవర్క్ మీరు చేసుకోవడం, తెలియకపోతే అమ్మని అడగడం లేదా పెద్దవాళ్ళని అడగడం. ఇలా రోజు చేయండి. తర్వాత మీకు ఇష్టమైనది ఏదైనా చేయండి. ముందు మీరు చేసే పనులు ఏమున్నాయి, డైలీ పనులు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా పడుకోబోయేదాకా అన్నీ కూడా పనులు నేర్పుగా సమత్వ బుద్ధితో చేయండి. ఓకేనా? మీకు ఒక రీడిల్ చెప్పాను. అలా మనం పనులు చేసేటప్పుడు మనకు ఉండేవి 2 కన్నులే, కానీ చూసేవి ఎన్నో కన్నులు ఉంటాయి. కానీ నేను అడిగిన రీడిల్ ఏంటంటే దానికి చాలా కళ్ళు ఉంటాయి, చూసేవి 2 కళ్ళే. ఏంటి తెలుసా? మన నేషనల్ బర్డ్ పీకాక్. ఇప్పుడు మనం చూసేవి 2 కళ్ళే, కానీ మనల్ని గమనించేవి చాలా కళ్ళు గమనిస్తాయి. మనల్ని ఎవరు చూడలేదులే అనుకుంటాం. పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతుంది, నన్ను ఎవరు చూడలేదులే అని, కానీ చూస్తాం. కాబట్టి జాగ్రత్తగా మీ పని మీరు నేర్పుగా చేయండి. థ్యాంక్ యూ.